పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, బారక్ హషెం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, మహాధికారి, జీవాధిపతి, జీవంగల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతికొన్నవాడ, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త, అబాధన శివారు తమ పరిశుద్ధమైన నాన్న బట్టి తమ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన కాలమంతట్లో కాచి కాపాడి కృపలు భద్రపరిచారు, మీ స్తోత్రం తండ్రి. మరి ఇక షబాతులో తండ్రి మేము చేరి మేము స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం తండ్రి. ఎనికి లేని వారమో పనికి మన పాపలము దౌర్భాగ్యము, మా పాపలు మా శాప మా దోషం తీసివేసి మీకు ఇష్టలుగా నడిపించి చిత్తంలో జీవం చేసి మహింపరిచి గణపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. కూడొచ్చిన బిడ్డలు బట్టి మీ స్తోత్రం తండ్రి. నేను వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను తమ వాక్యం కొద్దిసేపు మీరు ధ్యానించండిగా మా ధ్యానంలో మీరే ఉండి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, మీ కృపాస్త మాకు తోడు ఉంచమని, మీ చిత్రంలో జీవింప చేయమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని, సమస్త మహిమ ఘనత మనకు ఆర్పిస్తూ మా రక్షకుడి మోచుకుడి సజీవుడు శివారి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షబాత్ షలోమ్ అండి. ఈరోజు పరిషత్ వైఎఫ్సి కట్టేయడం మంచిది. ఒక క్షణం వస్తుంది. ఒక క్షణం వైట్ సి భాగంలో మనం ఉన్నాము. వైట్ సి భాగాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క వైట్ సి భాగంలో ఈ వారంలో మనం 2 సార్లు త్వర భాగాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. సోమవారం ధ్యానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి బుధవారం ఉదయకాలము సాయంకాలం కూడా ధ్యానం చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్షా భాగంలో యాకోబు గారు తన తండ్రి యొక్క ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హారానుకు వెళ్ళే విధానాన్ని గురించి మనం చూస్తామట. హారానుకు అతను బయలుదేరి వెళ్తున్న విధానం అంతా కూడా అది ఇజ్రాయేలు యొక్క భవిష్యత్ యొక్క ప్రణాళిక దానిలో దాగి ఉన్నదనే విషయాన్ని ఇంచుమించుగా మరి భక్తులు ప్రవక్తలు అందరూ కూడా రబ్బీలు కూడా ఆ విషయాన్ని తెలియజేశారన్నమాట. అయితే ఆయన బయలుదేరి వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశానికి ఆయనకు వచ్చినట్టు చూస్తాం. ఆ ప్రదేశాన్ని హమాకోమ్ అని పిలిచారు. ఆ ప్రదేశానికి అతను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రాళ్లలో ఒక మరి రాళ్లను తీసుకుని ఒక రాయిని చేసుకుని మరి అది తన తలగడ కింద పెట్టుకుని మరి ఆ రోజు రాత్రి నిద్రించును అని రాయబడి ఉన్నదన్నమాట అండి. ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద తండ్రి దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలండి. ఈ యొక్క ఏమిటి, ఈ యొక్క నిచ్చెన ఏమిటి, ఈ నిచ్చెన ఆకాశానికి వేయడం ఏమిటి, మరి ఈ నిచ్చెన గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్పాడంటే, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. అందులో ఒక నిచ్చెన, అతను కనిన కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉన్నట్టుగా చూస్తాం. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద ఎలోహిం దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని చెప్పి తెలియజేయబడింది అన్నమాట. సో ఈ యొక్క ల్యాడర్, ఈ యొక్క నిచ్చెన ఏదైతే ఉన్నదో ఇది ఏమిటి అని అడిగితే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ చెప్పేశాడు. ఏమనంటే భూమి మీద ఒక కొన ఉన్నది, రెండవ కొన ఆకాశాన్ని ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటంటే ఒక నిచ్చెన ఒకటి వేయబడింది. ఏమిటి ఆ నిచ్చెన అంటే ఆకాశానికి భూమికి కలిపి ఒక నిచ్చెన ఒకటి ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. ఏమిటంటే ఆ నిచ్చెన ఆకాశాన్ని కలిపే, ఆకాశానికి భూమికి కనెక్షన్, ఒక బ్రిడ్జ్ లాంటిది వేయబడింది అన్నమాట. ఆ బ్రిడ్జి ఏమిటి అని అడిగితే అతను ఒక నిచ్చెనగా చూశాడనమాట. సో ఇది చాలా దూరం ఉన్నట్టుగా చూస్తున్నమాట. దాంట్లో మరి ఏమవుతున్నారంటే కొందరు మరి యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని చెప్పబడనమాట. బహుశా అతనున్న ప్రదేశము చాలా గొప్ప విలువైన ప్రదేశం అయి ఉండొచ్చు. కాబట్టి
అతను చాలా భయపడినట్టుగా కూడా మనం చూస్తామన్నమాట. సో ఏమిటి ఆ యొక్క దూతలు మరి ఎక్కుచూ దిగుచూ ఉన్న విధానాన్ని గమనించినప్పుడు కూడా అక్కడ కొన్ని విషయాలు మనకి కనబడతాయన్నమాట. ఆ దూతలు మరి ఇక ఎక్కుచూ దిగుచూ ఉన్న విధానాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క ఏమిటి దీని గురించి అని చూస్తే చాలా విషయాలుగా చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఈ నిచ్చెన ఏమై ఉంటుంది అనే దాని గురించి చాలా మంది మాట్లాడారన్నమాట. మొదటిగా ఆ నిచ్చెన ఏమై ఉంటుంది? పరలోకానికి మనల్ని నడిపించగలిగే శక్తి కలిగిన ఆ యొక్క నిచ్చెన ఏమై ఉంటుంది? ఆ నిచ్చెనగా చెప్పబడింది. కానీ ఆ నిచ్చెన ఏమై ఉంటుంది అని చూసినప్పుడు మొదటగా చాలా మంది ఏమన్నారంటే ఆ నిచ్చెన మన ప్రార్థన అయి ఉంటుంది అన్నారన్నమాట. మన ప్రార్థన స్వచ్ఛమైనది అయినప్పుడు మన ప్రార్థన పరలోకానికి పరమ తండ్రి సన్నిధికి అది ఏమవుతుందండి, అది చేరుతుందనే విషయాన్ని గమనించారన్నమాట. రెండవ నిచ్చెన ఏమిటి? రెండోసారి నిచ్చెన అనుకున్నారు. మరి కొంతమంది ఏమని చెప్పారు అంటే ఆ నిచ్చెన ఏమై ఉంటుంది, ఎందుకంటే పరలోకానికి మనం వెళ్ళగలిగే నిచ్చెన ఏమైనా ఉన్నది అని అడిగితే అది కేవలం ఏంటంటే దేవాలయము అన్నారన్నమాట అండి. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి? మనం మందిరానికి వెళ్తామన్నమాట. ఆ మందిరం ఏం చేస్తుంది అంటే మనం దేవునితోటి కనెక్ట్ చేస్తుంది. కాబట్టి రెండవది ఆ నిచ్చెన ఏమనుకున్నారు అని అంటే అది దేవాలయము అని అనుకున్నారన్నమాట. మూడవదిగా ఈ నిచ్చెన ఏమై ఉండొచ్చు అని ఆలోచించారన్నమాట. ఆలోచించినప్పుడు మూడవదిగా కనబడింది ఏమిటి అని అడిగితే దేవుని యొక్క త్వర. మనల్ని దేవునితో అనుసంధానం చేయగలిగే శక్తి దేనికి ఉన్నది అని అడిగితే దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి ఈ వాక్యమే ఆ నిచ్చెన అయి ఉంటుంది అని కూడా చెప్పారన్నమాట. తర్వాత ఇంకా ఏమై ఉంటుంది అని అడిగినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారంటే అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తారన్నమాట. కాబట్టి ఆ యొక్క నిచ్చెన ఏమై ఉంటుంది అని చెప్పారంటే నీతిమంతుడే ఆ నిచ్చెన అయి ఉంటాడు అన్నమాట. మరొకటి ఏం చెప్పారంటే మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తామో దేవునితో మనం ఏమవుతామండి, కనెక్ట్ చేయబడతాం. దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు దేవునితో కనెక్ట్ చేయబడతాం. కాబట్టి మిట్స్వా కూడా అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం కూడా నిచ్చెన లాంటిదే, దేవునితో మనల్ని కలుపుతుంది అని చెప్పారన్నమాట. చివరిగా ఏం చెప్పారు అని అడిగితే మెస్సయ్య వారు మనల్ని ఏం చేస్తారు? ఆయన అన్నాడన్నమాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడు అన్నమాట. అంటే మెస్సయ్య వారు కూడా అనిచ్చినై ఉన్నారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఈ భూమిని ఆకాశాన్ని కలిపే ఈ భూమిని ఆకాశాన్ని కలపవలసిన అవసరం లేదు. భూమి మీద ఉన్న మనుషులు వారి యొక్క ప్రయాణం ముగించి బయలుదేరి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చూసినప్పుడు వారు తండ్రితో కలిసి ఉండాలనుకున్నప్పుడు వారికి ఈ యొక్క భౌతికమైన శరీరము, ఈ భౌతికమైన లోకము, భౌతికమైన భూమి మనకి ఏం చేస్తుందంటే ఒక మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని. ఇప్పుడు ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా జీవించగలుగుతారో, ఎవరైతే వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుతారో, ఎవరైతే వాక్య ప్రకారంగా జీవించగలుగుతారో ఏమవుతారంటే ఆ యొక్క మార్గంలో నడుచుకుని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ నిచ్చెనను ఉపయోగించుకుంటారు అన్నమాట. నిజానికి యోహాను సువార్త 1:51 మనం చూసినప్పుడు యోహాను సువార్త 1:51 మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు ఎలోహిము దూతలు మనిషి కుమారునికి పైగయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యాకోబు గారు పొందిన దర్శనం గురించి, యాకోబు గారు పొందిన దర్శనం యొక్క విషయాల గురించి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య వారు కూడా మాట్లాడుతున్నారన్నమాట. ఏమని మాట్లాడుతున్నారంటే మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని ఎలోహిము దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచాను. ఎందుకు ఈ మాట ఎలా చెప్పాడు అని అడిగితే నిజానికి అక్కడ మనం చూసినప్పుడు
ఆదికాండం 28:12-13 చూస్తే మనిషికి ఆ యొక్క 28:12-13 ఆ చూపబడిన మాటలు ఏమిటని అడిగితే, ఒక కలకలను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని రాయబడింది అనమాట. ఈ మాటలు దేనికి సూచనగా ఉన్నాయి అనే దాని గురించి చూస్తే, నిజానికి పైకి ఎక్కే దిగుతూ వస్తున్నది ఈ చూసినప్పుడు హిబ్రూలో అక్కడ పదం వాడబడింది అనమాట. ఆ హిబ్రూలో అది అనే పదం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే, ఆ అది అనే పదం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే హూ అనే పదం ఒక వాడబడింది అనమాట. హూ అంటే హే, వావ్, ఆలే. ఈ పదాలు ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అతనికి పైగా అనే దానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అతనికి పైగా అనే మాటకు అది సాదృశ్యంగా ఉన్నది. అందుకనే అతనికి పైగా అనే మాటను చూసినప్పుడు ఆ మాటలు దేనికి కనెక్ట్ అయినాయి అని అడిగితే, మనిషి కుమారునికి పైగా ఎక్కుతూ దేవదూతలు యాకోబు నిచ్చెనపై ఎక్కుతున్న దేవదూతలకు సమానంగా ఉన్నది అని మాట్లాడతారు అన్నమాట. ఎందుకు అని అడిగితే హూ అనే హూ అంటే హూ కాదు, హూ, హే, వావ్, ఆలెఫ్ మాట. సో దీన్ని బట్టి చూసినప్పుడు దాన్ని ఎలా చదవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎలాగనంటే ఆయన ఒక కలగన్నాడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన వేయబడిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్ స్టాప్ రీచింగ్ టు ద హెవెన్, దాని యొక్క కొన ఆకాశాన్ని అంటింది. ఇదిగో దూతలు, ఎలోహిం యొక్క దూతలు వారు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆన్, అంటే ఆయన మీదుగా దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి అనే అర్థం వస్తుందంటండి. నిజానికి ఎవరు ఆయన నేను చూస్తే రబీ కియా గారు ఏమన్నారంటే, రబీ ఎన్ఐ గారితో మాట్లాడుతూ, one thought that the angels Jacob's vision were ascending and descending on the ladder, the other thought they were ascending and descending on Jacob. రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి అని చెప్పినమాట. ఏమిటి అని అడిగితే, ఒక ఆలోచన ఏంటంటే వారు ఆ యొక్క యాకోబు యొక్క నిచ్చెన మీదకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అనేది ఒకటి అని అయితే, రెండవ ఆలోచన ఏమిటని అడిగితే యాకోబు మీదగా ఆ నిచ్చెన వేయబడింది. ఆ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాకోబు మీదుగా పైకి ఎక్కుచు దిగుచూ ఉన్నారు అని చెప్పబడింది అనమాట. అది జెనసిస్ 68:14 చూసినప్పుడు కనబడుతుంది అనమాట. రెండవది ఏం చెప్పారని అడిగితే, దీనికి రబీ కెన్నాయ్ గారు అంగీకరించలేదు. వన్ థాట్ ద లార్డ్ స్టూడ్ ఆన్ ఇట్ మీన్స్ స్టూడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ladder while the other says on it means that God has stood above Jacob. రెండో ఒక ఉదాహరణ ఏం చెప్పారు అని అడిగితే, నిజమే, కానీ అక్కడ దాన్ని మనం ఎలాగ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, నిజానికి ఆ యొక్క నిచ్చెన యొక్క కొనకు ఆ చివర ప్రభువు నిలిచి ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట అండి. ఎవరు నిలిచున్నారు అని అడిగితే ప్రభువు అవతల కొనలో ఆయన నిలిచి ఉన్నాడు. అంటే ఏమిటంటే ఈ రబీ ఖియా గారు చెప్పేది ఏమిటంటే, యువతల ఆ నిచ్చెన ఆయన మీద వేయబడింది అంటే యాకోబే ఆ నిచ్చెన, యాకోబే ఆ నిచ్చెన, యాకోబు నిల్చున్న ప్రదేశమే ఆ నిచ్చెన. యాకోబు నిల్చున్న ప్రదేశం ఏంటది? యెరూషలేము మందిరం అన్నమాట. అక్కడే బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ప్రదేశంలోనే ఆయన పడుకున్నాడు అనమాట. అక్కడే బలిపీఠం కట్టబడింది. సో ఆ ప్రదేశం నుంచి అక్కడి నుంచి వెళ్ళిందన్నమాట. ఇప్పుడు యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు మీదే ఆ నిచ్చెన వేయబడింది. అంటే ఇశ్రాయేలు ఏమయ్యాడంటే నిచ్చెనగా ఉన్నాడు. అందుకనే యెషువా మెస్సీ వారు కూడా మాట్లాడుతూ ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే 1:51 మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునిగా పైగా ఎక్కుటయు దిగుటయు. అంటే ఆ కాలంలో వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే మెస్సయ్య మనల్ని ఏం చేస్తాడంటే పరలోకానికి నడిపించడానికి ఒక మార్గంగా ఉంచబడతాడు అని వాళ్ళు గమనించారు. అందుకని ఏమన్నారంటే ఇక్కడ చెప్పబడిన మాట కూడా ఏమిటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రిని చేరలేదు ఎందుకు అని అన్నాడు. అంటే ఆ మాట కారణం కూడా ఏమిటంటే మనిషి కుమారుని మీద, అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే మెస్సయ్య మీదగా, అంటే ప్రపంచం అంతా ఇశ్రాయేలు కానీ ప్రపంచం కానీ వెళ్ళాలి అంటే మార్గం ఎవరు? మెస్సయ్య. పరలోకానికి వెళ్ళే మార్గం అట. అందుకనే
ఈ యొక్క నిచ్చెన కూడా ఏమిటంటే పరలోకానికి వెళ్ళే మార్గమే తప్ప మరొకటి ఏది కాదు. అందుకనే మనం చూసినప్పుడు అక్కడ మనకు అర్థమైంది ఏమిటి అని అడిగితే, ఎప్పుడూ కూడా ఒక నీతిమంతుడు ఏం చేస్తాడంటే అనేకులను దేవుని వైపు నడిపిస్తాడనమాట. అందుకనే నీతిమంతుడు ఎప్పుడు కూడా నిచ్చెనలా ఉంచబడతారన్నమాట. అందుకనే ఈ యాకోబు కలలో ఇతని మీద నిచ్చెన ఎందుకు వేయబడింది అని అడిగితే, యాకోబు నీతిమంతుడు మాట. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. యాకోబు గొప్ప నీతిమంతుడు. అతను తన జీవితాంతం కూడా దేనికోసం ఆలోచించాడు అని అడిగితే, అబ్రహాం ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానాలని ఏ విధంగా నెరవేర్చాలనే ఆలోచనతో ఆయన ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తామట. అందుకని మ్యాగిద్ ఆఫ్ మెజరెక్ అని ఆయన మాట్లాడుతూ ఏమనంటే, సాదిక్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది జాకబ్. నీతిమంతుడే ఏమవుతాడంటే ఆ నిచ్చెనగా ఉంచబడతాడంట. ఈరోజు మనం ఉన్నాం కదండి, మనము కూడా నిజంగా నీతిగా బ్రతికితే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని ఆజ్ఞను నెరవేర్చడం కోసం, దేవుని ఆజ్ఞ ప్రవచనాన్ని లేదంటే దేవుని ఎలోహిం ఇచ్చిన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చడం కోసం మనం కూడా ప్రయత్నం చేయగలిగితే మనము కూడా నిచ్చెనగా మార్చబడతామట. అందుకనే ఆ దేవదూతలు అతనికి పైగా ఎక్కుచూ దిగుచున్నారు అని రాయబడింది. అతనికి పైగా అంటే అతని మీద నుంచి ఎక్కుతూ దిగుచున్నారంటే అతనే ఒక నిచ్చెనగా మార్చబడ్డాడు అన్నమాట. అతను నిచ్చెనగా మార్చబడ్డాడు కాబట్టి అనేక మందిని దూతలుగా అతను మార్చగలిగాడు అన్నమాట. అందుకనే ఒక మాట కూడా అంటారన్నమాట, ఫర్ జస్ట్ హీ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ ఇట్, సో హీ ఈజ్ ఏబుల్ టు కాజ్ హిస్ హోల్ జనరేషన్ టు ఎస్ఎం. అతను ఏం చేస్తాడు అని అడిగితే, అతని యొక్క తరంలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యానికి అనుసంధానం చేసేవాడు ఉంటాడు. మన యెషూవా మెస్సీ వారు కూడా చేసింది అదే. మనల్ని అందరినీ ఏం చేశాడనంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఆయన చూపాడు పట్టండి. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. నిజానికి 32వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట ఉంటుంది చూడండి. 32వ అధ్యాయం 1వ వచనం, యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. వారిని చూచి మహానయీము అని పేరు పెట్టెను అని రాయబడింది అన్నమాట. ఈ 32వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే, తన త్రోవను ఎల్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి అని రాయబడింది అనమాట. ఎవరు వీళ్ళని అడిగితే గార్డియన్ ఏంజల్స్ అంటారన్నమాట. గార్డియన్ ఏంజల్స్ అంటే మనల్ని సంరక్షించే దూతలు కొంతమంది ఉంటారు. ప్రతి మనిషికి పరమ తండ్రి 2 దూతలు ఏర్పాటు చేస్తారట, కుడి పక్కన ఎడం పక్కన కూడా. వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మనకి ఏం చేస్తారంటే నీతిని సలహాగా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు బయలుదేరి తిరిగి వస్తున్నప్పుడు, వాళ్ళు బయలుదేరి అంటే ఎవరు అంటే యాకోబు గారు ఆయన చెర అయిపోయింది. ఆ చెర అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నాడనమాట. సో వస్తున్నప్పుడు ఆయన ఏం జరిగిందంటే, యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొంది. సో ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఎదుర్కొన్నారు అని అడిగితే 28వ అధ్యాయం 13వ వచనం అంటాడండి, దీనికి పైగా ఆయన నిలిచిండి అంటాడనమాట అండి. దేనికి పైగా అని అంటే నిలిచి నీ తండ్రి అయిన అబ్రహాము ఎలోహిమును, ఇస్సాకు ఎలోహిమును నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన పైగా నిలిచిన ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఐ ఆమ్ ద లార్డ్, నేను ప్రభువును, ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అబ్రహాం అండ్ గాడ్ ఆఫ్ ఐజాక్. ఆ యొక్క అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను నేను నీకు పైగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. నిజానికి అబ్రహాం గారు భయపడ్డారు, ఈ యొక్క యాకోబు గారు భయపడ్డారండి. ఎందుకు భయపడ్డారు అని అడిగితే ఒక కారణం ఉంది ఆయన భయపడ్డానికి. ఎందుకు అని అడిగితే, ఈయన బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చేసాడు అని అంటే తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు అని అడిగితే, ఆల్రెడీ అతను తప్పు చేశాడు. ఏమిటి అని అడిగితే, తన అన్నగారి దగ్గర నుంచి అతని అన్నగారికి చెందవలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ఈయన తీసుకుని
బయలుదేరి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చిన వరకు ఏం జరిగింది అని అడిగితే ఆశీర్వాదం పొందిన తర్వాత ఏం రావాలి, ఆశీర్వాదాలు రావాలి, అతను అనుకున్నదంతా జరగాలి. కానీ ఇతనికి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే తన ఆశీర్వాదాలు పొందిన తర్వాత వాళ్ళ అన్నం చంపడానికి బయలుదేరి వచ్చాడు. సో అతనికి భయం వేసింది అనమాట. సో ఏమిటి ఇది ఎలా జరిగింది అని అనుకున్నాడు. అతను ఒకసారి ఆలోచించాడు, తన తాతగారైన అబ్రహాం గారి గురించి ఆలోచించాడు అనమాట. తన ఆ తాతగారు అయితే ఏం చేశారు అని అడిగితే, ఇప్పుడు యాకోబు గారు బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? హారాను వెళ్తున్నాడు. హారాను ఎందుకు వెళ్తున్నాడు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి భార్య కోసం, రెండవది మరణం తప్పించుకోవడం కోసం కదా. అయితే ఒకసారి ఆలోచిస్తే వీళ్ళ తాతగారు అబ్రహాం గారు తన తండ్రి గారికి భార్యను వెతకడం కోసం బయలుదేరి వెళ్ళినప్పుడు మరి పిల్లోని చూపిస్తాను పంపుతావా అని అడిగాడు ఎలియాజర్ గారు. పిల్లోని చూపించాలి కదా, పిల్లోని చూడకుండా ఎలా వస్తుంది, చూపించాలి కదా, పిల్లోని పంపిస్తామనంటే ఆయన ఏమన్నాడు, సమస్య లేదు, నా కొడుకుని మాత్రం నేను అక్కడికి పంపను నేను, అది వస్తే రాని లేకపోతే మానేని, నా కొడుకు మాత్రం ఆ హారాన్లోకి అడుగెట్టకూడదు, అడుగెట్టకూడదు. ఎందుకంటే వీడు ఆశీర్వదింపబడినవాడు, వీడు ప్రమాణాలతో నింపబడినవాడు, వీడికి వాగ్దానాలతో నింపబడ్డాడు. నేను నిన్ను దీవించి వారిని దీవిస్తాను, ఆశ్రయించి వారిని ఆశ్రయిస్తానని వాగ్దానంతో నింపబడినవాడు. ఇతను తీసుకెళ్ళి అక్కడ పెడితే అది ఆశీర్వాదం పొందేస్తుంది, అలా కుదరదు, కానానే ఆశీర్వదింపడాలి. కాబట్టి నా కొడుకును పంపనాడు ఎలియాజర్. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే భిన్నమైపోయింది. ఏమిటి అని అడిగితే కనీసం దోసుడు లేడు, ఎలియాజరు లేడు, ఎవడో లేడు, ఒక్కడే చేతికర్ర పట్టుకుని బయలుదేరి వెళ్తున్నాడు. ఏమనుకుంటాడు ఇప్పుడు? ఏమనుకుంటాడు అతను? దేవుడు నాతో ఉన్నాడా లేదా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ నాన్న కోసం అలాగే పిల్ల కోసం వెళ్ళినప్పుడు 10 ఒంట్లు ఉన్నాయంటే అక్కడ మనుషులు, మళ్ళీ 10 ఒంట్లకి మనుషులు, మళ్ళీ వెనకాల బంగారము వెండి అన్నీ చేసుకుని బయలుదేరి, ఈయన ఒక ఒంటి మీద ఈయన బయలుదేరి అట్టహాసంగా బయలుదేరిన ఎలియాజరు తన నాన్నగారికి ఎంత గొప్పగా చూశాడు పెళ్లి సంబంధం. ఇప్పుడు ఏమైందని అంటే పెళ్లి సంబంధం మాటలు ఉంచు, ఏమైపోయిందంటే ఇతను ప్రాణ భయంతో పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఉందనుకోవాలా, వెళ్ళిపోయింది అనుకోవాలా? భయం వేసింది అతనికి భయం వేసింది. కాబట్టి అతను భయపడ్డాడు అన్నమాట. అందుకనే అక్కడ మనం చూస్తే అక్కడ మనకి కనబడుతుంది అన్నమాట, భయపడ్డాడు అన్నమాట. అందుకనే ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదం నా మీద లేదేమో, అందుకని నేను ఆశీర్వాదాలు అయితే తెచ్చుకున్నాను కానీ నాన్న దగ్గర నుంచి ఏదో చేశాను కానీ ఏమైపోయింది అని అనుకున్నాడు అనమాట. సో అయితే ఒకటి ఏమిటంటే యాకోబుకు ఒక ఆశ ఉంది. ఆశ అంటే ఆలోచన ఉంది. ఆలోచన అంటే మనస్సు ఉంది. మనస్సు అంటే నేను ఇలా చేసుకోవాలి అని ఒక ప్యాషన్ ఉంది అతనికి. ఆ ప్యాషన్ ఏంటంటే ఆ యొక్క రాజ్యాన్ని పుట్టించడం అన్నమాట, దేవుని యొక్క రాజ్యాన్ని. అతనికి ఒక ఆ హృదయ ఆలోచన అన్నమాట. అందుకనే ఆ హృదయ ఆలోచనని నెరవేర్చడం కోసమే ఈవెన్ అబ్రహాం గారి దగ్గర నుంచి అతను చాలా విషయాలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తండ్రి అయిన ఇస్సాకు గారి గురించి కూడా అతను ఆ విషయాలు తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకుని ఏం చేస్తున్నాడంటే అబ్రహాం గారితో తండ్రి ఎలా నడిచాడు అషేం వారు, ఇస్సాక్ గారితో తండ్రి ఎలా నడిచాడు, తన తల్లితో తండ్రి ఎలా మాట్లాడాడు, వారితో ఏమి సంభాషణ ద్వారా ఇతను ఇవన్నీ చూశాడనే విషయాల్ని ఇతని మనసులో ఉన్నవన్నీ ఏమిటంటే కేవలం పరమ తండ్రితో ఉన్న కనెక్షన్స్ కోసం ఆలోచిస్తున్నాడు. యాషావు గారు ఏం చేశారు అని అడిగితే అతను ఇంటికాడ వండుకోకుండా అతను ఏం చేస్తున్నాడంటే అతను ఎప్పుడు వేటగాడిగా వెళ్ళాడు మాట. అది లోకంలో ఉన్న దాన్ని అంతటిని కూడా పొందడం ప్రారంభించాడు. అదేవిధంగా అక్కడ ఉన్న ఈ యొక్క కానాన్లో ఉన్న ఆ బయట విగ్రహార్థికల పిల్లల్ని ప్రేమించి పెళ్లి చేసేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాడు. వాళ్ళతోటి కలిసిపోయాడు, వాళ్ళ విగ్రహాలతో కలిసిపోయాడు, వాళ్ళ విధానంలో ఉండిపోయాడు. అబ్రహాం గారికి ఇస్సాక్ గారికి ఇవ్వబడిన వాగ్దానాల విషయంలోని అంతా ఏంటో దాని అంతా మాయ అనుకున్నాడు. అతని ఆలోచన అంతా ఏమిటి అని అడిగితే లోక సంబంధమైన వ్యక్తిగా అతను సెటిల్ అయిపోయినట్టుగా చూస్తామట. సో ఫ్యామిలీ మనకి ఒక వాగ్దానాలు, తండ్రితో మాట్లాడాడు, ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి ఏశావు దేనికి ఇచ్చాడు అని అడిగితే మరి ఈ లోక సంబంధమైన దానికోసం ఆలోచించాడు తప్ప పరమ తండ్రితో ఉన్న వాగ్దానాల కోసం ఆలోచించలేదు. నిజానికి ఏశావు ఎవరు అని అడిగితే యాజకుడు మాట. ఎవరు? ఎందుకు యాజకుడు? మొదటి నుంచి కూడా పరమ తండ్రి ఏం చేశాడంటే ప్రతి కుటుంబంలో నుంచి ప్రథమ పుత్రుడిని దేవుని సేవ చేయడం కోసం ఆయన్ని ఎంచుకున్నాడు. మొదటి నుంచి కూడా ఉన్న విధానం ఏంటంటే
మొదట పుట్టిన ప్రథమ పుత్రుడు సేవ చేయాలి. ఇప్పుడు అతను ఎవరు? ఇప్పుడు యాజకుడు అన్నమాట. అంటే ప్రథమ పుత్రుడికి అదే, అందుకనే ప్రథమ పుత్రుడికి ఫస్ట్ బోర్న్ సన్ అంటే జ్యేష్ఠుడిగా ఇతను ఏమైనట్టు యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అని అడిగితే, రే ఆకలి అవుతుందంటే ఇతనికి ఈ యొక్క ఏశావు యొక్క పద్ధతి, ఆ లోకంలో ఉన్న ఆడవాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో కలిసిపోవటం, వాళ్ళతో నడవటం, వాళ్ళ విగ్రహాలు వాళ్ళ విధానంలో వెళ్ళిపోవటం, ఇదంతా చూసినప్పుడు యాకోబుకి అసహ్యం వేసింది ఏశావు పట్ల. వీడు ఎలా చేసేసాడు ఏంటి అని. పైగా వీడే యాజకుడు. యాజకుడేమో వీడు ఎలా చేస్తున్నాడు, యాజకుడు ఎలా చేయకూడదు కదా ఆలోచించాడు. అందుకని అతను ఏం చేశాడు అని అడిగితే, ఆకలి ఆకలి ఆయన బయలుదేరి వస్తే, మరి ఆకలి అంటారు కదా, ఆకలి అయితే మరి నాకేంటి నేను ఇస్తా అని చెప్పాను. అక్కడ ఆ చిక్కుడుకాయ పులుసు కాడ ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న యాజకత్వం, ఎందుకంటే యాజకత్వం అనేది మచ్చలేని తనంతో చేయవలసిన పని. అది మచ్చ డాగు కలంక లేని యాజకుడు వాడే యాజకుడిగా ఉండాలి. కానీ ఇతను ఏమైపోయాడంటే దాన్ని ఆల్రెడీ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ జీవితాన్ని పాడు చేసుకున్న ఆ స్థితిలో ఉండి ఇతను యాజకత్వాన్ని చేయడానికి బయలుదేరి వెళ్తే అది దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి వీడు అన్క్వాలిఫైడ్ అయ్యాడు. కాబట్టి అతని దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వాన్ని తీయాలనుకున్నాడు. ఎందుకంటే అది చాలా విలువైంది కాబట్టి. అందుకనే ఆ చిక్కుడుకాయ కూరకు లేదంటే దానికి అతను సూప్కి ఏం చేశాడు అని అంటే, దానిని బేరం పెట్టినట్లుగా మనం చూస్తామట. అంతే, కేవలం దానికోసమే అన్నమాట. అందుకనే అక్కడ ఆలోచించి, లేకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది, అబ్రహాం ఇస్సాకు గారికి ఇచ్చిన వాగ్దానాలు అన్ని వాడే అవి ఏమవుతాయంటే వేస్ట్ అయిపోతాయని అతను గమనించి, ఆ యొక్క పరమ తండ్రితో ఉన్న విధానం యొక్క గొప్పతనాన్ని అతను గమనించి అతను ఏం చేశాడు అని అడిగితే, ఏశావు దగ్గర నుంచి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అంటే యాజకత్వాన్ని అతను తీసుకున్నట్టుగా మనం చూస్తామట. సో అక్కడ సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే, ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవటము, చంపడానికి ఆలు బయలుదేరి రావటం, ఆల్రెడీ యాషావు కొడుకు వచ్చి వాడు ఏం చేశాడంటే అతను కొట్టి, మరి అతని దగ్గర ఉన్న బంగారం, అతని దగ్గర ఉన్న ఆస్తంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒంటరిగానే మిగిలిపోయాడు. ఇవన్నీ చూసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే, సంథింగ్ నేను ఫెయిల్ అయిపోయాను అనుకున్నాడు అన్నమాట. మన జీవితంలో కూడా ఎక్కువగా ఏమనుకుంటామంటే ఇదే అనుకుంటాం. ఎక్కువగా ఏదైనా మన జీవితంలో మనం నూతనంగా బయలుదేరి బయటకు వచ్చినప్పుడు మనకి అనేకమైన సమస్యలు వస్తాయి. వాటిని మనం నిలదొక్కుకోవాలి. వాటిని మనం ఎదిరించేవారుగా ఉండాలి, మనం నిలబడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మరి ఇతనికి ఏం జరిగింది అంటే అదే జరిగింది. పెళ్లి లేదు, పెడాకులు లేవు. అప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసినాయి, 57 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా పెళ్లి లేదు, పెడాకులు లేవు, ఏమీ లేవు. ఏంటి ఇతని పరిస్థితి ఏంటి? 40 దాటేశాడు, ఇంకా 57కి వెళ్ళలేదు. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి గెంటివేయబడ్డాడు. ఇల్లు అంటే ఏంటి? బేర్షెబ అంటే అర్థం ఏంటంటే 7 అంతల గల ఆశీర్వాదము కలిగిన ప్రదేశం బేర్షెబ అంటే. 7 అంతల 7 ఫోల్డ్స్ అంటారన్నమాట. 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ అంట. 7 ఇంతలు, 7 కాదు, 7 ఆశీర్వాదాలు కాదు, 7 అంతల ఆశీర్వాదాలతో నింపబడిన ప్రదేశం బేర్షెబ. అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు అతను. ఎలా ఉంటది అది? ఆత్మీయ సంబంధమైన విధానం కలిగిన వాడు బయటికి రావటమే ఇవన్నీ చూసినప్పుడు బాధపడింది అన్నమాట. అందుకనే అతను చాలా నిరాశలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక విధంగా చెప్పాలంటే ఒక విధమైన నిరాశతో నింపబడిపోయాడు అతను. ఏంటి అదేమో? బేర్షెబ, తండ్రి ఇల్లు. ఆ బేర్షెబ నుంచి బయటకు వచ్చేసాడు. 2వ వచనంలో అదే ఉంటుంది. అతను బేర్షెబ నుంచి బయటకు వచ్చాడు. బేర్షెబ అంటే శవ అంటే 7, బేర్ అంటే బరక అంటే ఆశీర్వాదాలు, 7 ఇంతల ఆశీర్వాదాలు కలిగిన స్థలం నుంచి ఇతను బయటకు వచ్చేసాడు. ఆ నాన్న చంపడానికి చూస్తున్నాడు. ఆ నాన్న కొడుకు వచ్చేమో మొత్తం అంతా దూసుకుపోయాడు. ఇప్పుడు ఇతనేమో అక్కడికి వెళ్ళాలి. ఏంటి పరిస్థితి అని అడిగితే వాళ్ళ నాన్నగారికి ఏమో గొప్పగా జరిగింది. ఇతనేంటంటే కర్రతో అతను నిలబడ్డాడు. సో ఇది కరెక్ట్ టైం అన్నమాట. పరమ తండ్రి అతనితో మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం అన్నమాట. అందుకనే అతనికి అక్కడ మరి యొక్క నిచ్చిన యొక్క ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో అప్పుడు అతను కన్ఫర్మ్ అయ్యాడనమాట. అశ్యం నన్ను వదలలేదు, ఆయన నన్ను పట్టుకున్నాడు, ఆయనతో నేను నిబంధన చేసుకోవాలి. అందుకని అక్కడే నిబంధన చేశాడు. ఈ 31వ అధ్యాయంలోనే నిబంధన చేశాడు. ఇదిగో నువ్వు నాతో వస్తానని చెప్తున్నావు, సరే మంచిదైతే నువ్వు కాక నాతో వస్తానంటే నేను కూడా నీతో నేను ఏం చేస్తానని అడిగితే నిబంధన చేసుకుంటానని చెప్పని అతను ఏం చేశాడంటే అక్కడ అతను నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తామట. ఎందుకు అంటే అతను నిబంధన ఎందుకు చేసుకున్నాడంటే, ఇంకో నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నాకు కలిగిన యావదాస్తి అంతట్లోనూ కూడా 10వ భాగాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాను.
సో అక్కడ అతను ఏమయ్యాడంటే ప్రతి వ్యక్తి కూడా ఏమిటనంటే యుదయ విధానంలో ప్రతి వ్యక్తి కూడా నిబంధన కలిగి ఉంటాడనమాట. ప్రతి వ్యక్తి కూడా అంటే మనం అందరం కలిపి కొత్త నిబంధనలు ఉన్నామని అనుకోకూడదు. మనమందరం అంటే ప్రతి వ్యక్తి కూడా దేవునితో ప్రత్యేకమైన నిబంధన కలిగి ఉంటాడనమాట. ప్రతిసారి నిబంధన కలిగి ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి కొన్ని వందల సార్లు దేవునితో నిబంధన చేసుకుంటూనే వెళ్తాడనమాట. నిబంధన అనేది ఏమిటంటే దేవునితో కలిసి నడవటానికి సూచనగా ఉన్నదన్నమాట. అందుకనే వెన్ గాడ్ అపియర్డ్ టు జాకోబ్ అట్ బేతెల్ అండ్ స్పోక్ టు కోవెనెంట్ ప్రామిసెస్ టు హిమ్, అక్కడ ఏం చేశాడు అని అంటే దేవుడు అతనికి కనబడి అక్కడ వాగ్దాన నిబంధనమైన మాటలను అతనితో మాట్లాడాడనమాట. జస్ట్ హీ హ్యాడ్ అబ్రహాం అండ్ జస్ట్ హీ హ్యాడ్ ఐసాక్. ఆ అబ్రహాం ఇసాకులు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆయనతో ఎలా మాట్లాడారు, ఇక్కడ కూడా యాకోబుతో మాట్లాడారు. యాకోబుకి అర్థమైంది ఏమిటంటే ఈజ్ ఎఫర్ట్ హ్యాడ్ వర్క్డ్ ఆఫ్టర్ ఆల్. అతను కష్టపడిన కష్టం ఏమిటి? కష్టం అంటే దేవుని కోసం పడిన కష్టం మొత్తం సమస్తం కూడా పని జరుగుతుంది, ఏమీ కాదు. తండ్రి నాతో ఉన్నాడు అంటే నేను చేసిన ప్రతి పనిని తండ్రి మరి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని యాకోబు గమనించగలిగాడనమాట. అందుకనే మరి అతను ఏం చేశాడు అని అడిగితే తండ్రితో ఏం చేశాడంటే ఒక గొప్ప నిబంధనను అతను కలిగి జీవించడానికి బయలుదేరాడు. అక్కడే అతను ఏమయ్యాడంటే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఇవాళ ఎక్కువగా చెప్పాలని అనుకోవట్లేదు, కొంచెం గొంతుకోటి రొంపగా ఒకటి ఉండడం వల్ల. అయితే యాకోబు యొక్క ప్రయాణం మనకి ఏం నేర్పుతుంది? మెద్రాషిం గురించి కానీ, కెసల్స్ కానీ, కబాలా కానీ, కసిదిక్ కానీ, మెఫర్షిం కానీ, ఇవన్నీ విషయాలు ఇవన్నీ గ్రంథాల నుంచి మనం పరిశీలన చేసినప్పుడు ఏం నేర్పుతుంది? నిజానికి 8:10 యాకోబు బెయిర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళుచు అనే పదం అక్కడ ఆగిపోయిందన్నమాట. సో ఇక్కడ గమనించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే బెయిర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అనమాట. సో ఈ యొక్క విషయాలు మనం గమనిస్తే యాకోబు గారు మొట్టమొదటి గాలుతుని కలిగి ఉన్నవాడు అన్నమాట. గాలుత్ అంటే ఏంటండి? చెర. గాలుత్ అంటే ఏంటి? చెర. మొట్టమొదటి ఎందుకు చెరను కలిగి ఉన్నాడు? ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే ఎక్కువసేపు మనం వాక్యాన్ని వినేసి ఏం చెప్పాడా అని చెప్పేసి హైలైట్లు చూసుకుంటూ ఉంటాం. కానీ వాక్యము మనతో ఏమని మాట్లాడుతుంది? ఎందుకంటే ఎక్కువగా జరిగేది ఏమిటంటే వాక్యం మనతో మాట్లాడాలి, అది మనతో మాట్లాడినప్పుడు మనము దానితో స్పందించాలి. మాట్లాడడం అంటేనే మనం స్పందించడం అన్నమాట. మనం తీసుకునే నిర్ణయమే మన స్పందనకు గుర్తుమాట. యాకోబు గారు మొదటి చెరగా ఆ అడుగులు వేయటానికి అతను బయలుదేరి వెళ్తున్నాడు అన్నమాట. మొదటి చెరగా అతను అడుగులు వేయటానికి వెళ్తున్నాడు. కానీ అతను కామ్గా ఉంటే అతనికి ఈ గొడవలేమి లేవు, కానీ కావాలని అతను తెచ్చుకున్నాడు అనమాట. సో అందుకనే రబీ లెవీ గారు ఒక మాట చెప్తున్నారు అనమాట. ఏమిటి అని అడిగితే అతనికి ఆల్రెడీ ఒకటి అర్థమైంది మాట. దేవుని కోసం నేను చెరగా బయలుదేరి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యేటంటే ఆ చెరలో అతను వెళ్ళాలని కోరుకున్నప్పుడు మరి అతనికి చాలా ఇబ్బందులు వస్తాయి. మనం కూడా మన తండ్రి ఇంటి నుంచి మనం బయటకు వెళ్ళిపోయామనుకోండి, అమ్మ నాన్న కట్టిన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయామనుకోండి, అది మనకి చెరే. వెళ్ళిపోయిన తర్వాత మనకు అన్ని కష్టాలే. మొదటగా ఇల్లు ఎత్తుకోవాలి, ఇల్లు అది కట్టాలి, కరెంట్ అది కట్టాలి, సమస్యలు అన్నీ ప్రారంభమవుతాయి. మొత్తం అన్నీ కొత్తగా ఉంటాయి, అన్ని బర్డెన్స్ అన్నిటిని భరించాలన్నమాట. అదే విధంగా యాకోబు గారు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా స్ట్రగుల్స్ అతను ఫేస్ అయ్యాడనమాట. ఎందుకు అని అడిగితే అతను వెళ్ళినప్పుడు అతను ఎవరి కుమారుడిగా వెళ్ళాడు అని అడిగితే రెబెక్కా యొక్క తల్లి కుమారుడిగా వెళ్ళాడు అతను. రెబెక్కా గారికి అన్నీ తెలుసుమాట. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నా ఆవిడ ఎక్కడికి పంపిస్తుందంటే తన అన్న అయిన లాబాను దగ్గరికి పంపిస్తుంది. లాబాను ట్రిక్కరీ పర్సన్, అంటే చాలా గమ్మత్తులోడు, చాలా గమ్మత్తులుగా ఉంటాడు. అప్పటికప్పుడికే మారిపోతూ ఉంటాడు, అప్పటికప్పుడికే ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అని అడిగితే అతను మరి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడనంటే ఇక నువ్వు నాకు గొర్రెలు కాయి 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తే నీకు కావలసిన రాహేల్ని ఇచ్చేస్తానన్నాడు.
చీరబోసి రాహేల్ని ఇస్తాడు కదా, 7 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత లేయని ఇచ్చాడు. ఆ తర్వాత మరి లేయని ఇచ్చేమిటని అడిగితే ఈసారి 7 సంవత్సరాలకి ఈసారి రాహేలే వచ్చేస్తుంది, ఎందుకంటే పెద్దదాన్ని కాకుండా చిన్నదాన్ని కావకూడదు కదా అంటాడు. సో ఈసారి మళ్ళీ 7 సంవత్సరాలు కాస్తాడు, రాహేల్ని ఇస్తాడు. ఆ తర్వాత అతను తన భార్యను చూసుకుంటూ నాకేమీ లేదే అని బాధపడతాడు. మరి నాకేదైనా జీతం పెట్టంటే ఇప్పుడు మరలా 7 సంవత్సరాలు కాయ అంటాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కాయడానికి బయలుదేరతాడు. ఆ బయలుదేరినప్పుడు నా జీతం ఏంటని అడుగుతాడు. నా జీతం ఏంటని అడిగితే నా జీతం ఏదైనా ఇవ్వాలి కదని మనం అడిగితే ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు మరి ఈ గొర్రెలన్నీ తెల్లగా ఇవన్నీ ఒకే రంగులో ఉన్నాయి కదా, నీకు మధ్యలో ఏమన్నా మరి ఇక నాకు నువ్వేమి ఇవ్వద్దులే కానీ అక్కడక్కడ పొడలో మచ్చలో చారలు ఉన్నాయి గొర్రెలే ఉంటాయి అని చెప్పని మరి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ మాటకి అతను సమ్మతించి ఇందులో ఇవేమీ లేవు కదా అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న వారికంటే ఏం చేస్తాడంటే యాకోబు గారు మరి ఆల్రెడీ తన తల్లి యొక్క అన్న చెల్లెలతో పోరాడిన యొక్క పోరాటం యొక్క అన్నీ తెలిసింది కాబట్టి యాకోబుకి చెప్పింది కాబట్టి యాకోబు ఇక్కడికి వచ్చిన వరకు ఈసారి ఏం చేస్తాడంటే పిల్లల్ని కనేటప్పుడు, పిల్లల్ని కనడం అంటే పిల్లలు నీటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే ఈ గొర్రెలు కలుసుకుంటాయన్నమాట. ఈ గొర్రెలు కలుసుకుంటాయి. ఈ కలుసుకునే సమయంలో, కనేటప్పుడు కాదు, కలుసుకునే సమయంలో ఏం చేసేవాడంటే ఆ గొర్రెల మీద మరి చేని యొక్క ఆ నార లాంటి దాన్ని గొర్రెల మీద వేసి అతను వాటి దగ్గరికి ఎదుర్కొంటా తాగే నీటి దగ్గర చారలు కనబడే విధంగా ఎప్పుడైతే చేసేవాడో దానిని బట్టి ఆ గొర్రెలు కనే గొర్రెలు ఆ రంగులను చూసి ఆ కలుసుకునేవి మటండి. కలుసుకోవడం వల్ల అప్పుడు ఏమైందంటే ఆ పిల్లల్ని పెట్టినమాట, చారలు కలిగిన పిల్లల్ని పెట్టినాయి. ఈసారి లాభానికి కోపం వచ్చింది. నువ్వు చాలా ట్రిక్కరీగా ఉన్నావురా, నేనంటే నాకన్నా ఎక్కువగా ఉన్నావు, నువ్వు ఎలాగైతే కుదరదో ఈసారి ఏం చేద్దామంటే నాయి ఇప్పుడు నెయ్యి నాయి సమానం అయిపోయినట్టు ఉన్నాయి అలా, కాబట్టి సార్ల గొర్రెలు నాయి, మామూలు గొర్రెలు నెయ్యి అని చెప్పాను అన్నాడు. తిరగేశాడు అనమాట. ఈసారి కూడా ఏం జరిగిందని అడిగితే ఈసారి ఏమని అంటే మామూలు గొర్రెలు ఎక్కువైపోయినాయి అనమాట. ఇదేంటి ఇలాగైపోయిందని మళ్ళీ లాభానికి కంగారు పడ్డాడు అనమాట. అబ్బాయి అలా కుదరదు, మళ్ళీ నా చారల గొర్రెలే నెయ్యి, పొడలున్నాయా నెయ్యి, మామూలు గొర్రెలు నా ఏం చేస్తాను మళ్ళీ మార్చాడు అనమాట. ఎందుకు అని అడిగితే అప్పుడు అర్థమైంది అతనికి. ఏమిటి అని అడిగితే యాకోబుతోటి దేవుడు ఎందుకున్నాడు అని అడిగితే కారణం ఏంటంటే అబ్రహాంకి వాగ్దానం ఇవ్వబడింది, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. యాకోబు వెళ్ళిన తర్వాత యాకోబుకి కూడా అర్థమైపోయింది, లాభానికి అర్థమైపోయింది, నేను వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేదు, నేను వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఆశీర్వదింపబడిపోయింది అని యాకోబుకి అర్థమైంది. లాభానికి అర్థమైంది, లాభానికి కొడుకులకు అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఈ వేజెస్ జీతాలు అనేవి ఎప్పుడైతే ఏర్పాటు చేయడం మొదలైందో 6 సంవత్సరాల్లో తిరగమరగా చేసినా కానీ లాభానికి అర్థమైందంటే యాకోబుతో దేవుడు ఉన్నాడని అర్థమైంది. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు నన్ను అడిగితే ఏ వ్యక్తి అయితే దేవునితో ఒక నిబంధన కలిగి ఉంటాడో ఆ నిబంధన దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తితో నిబంధన చేశాడో దేవుడు అతను విడిచిపెట్టాడండి. ఎప్పుడు విడిచిపెడతాడంటే ఆ వ్యక్తే దేవునితో చేసిన నిబంధన. నేను నీ సబ్బాతులు ఆచరిస్తానని ఆచరించడం మానేసి, నీ పండుగలు చేస్తానని పండుగలు చేయడం మానేసి, నీ ఆజుల ప్రకారం జీవిస్తానంటే నేను జీవించడం మానేసి ఎప్పుడైతే ఇవన్నీ చేయడం మానేస్తాడో అప్పుడే వాడికి ఏమవుద్దంటే వాడు వెళ్ళిన సేనల్లా ఎండిపోయి ఉంటుంది అన్నమాట. వాడు వెళ్ళిన దారాల్లా ఇనుములాగా మారిపోద్ది అన్నమాట. ఎందుకు అని అడిగితే ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే మనం అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవునితో మనం చేసుకున్నాం కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఏ విధంగా అయితే తండ్రి నడిచాడో అలాగే మనతో కూడా నడుస్తాడు. కానీ మనం ఏం చేయాలి అని అడిగితే మనం ఆ బైండింగ్ని, ఆ బాండింగ్ని, ఆ నిబంధనను మనం ఏం చేయాలంటే కొనసాగే వారుగా ఉండాలన్నమాట. అందుకనే ఇక్కడ బెయిర్షెబాలోంచి బయలుదేరి వస్తున్నప్పుడు బెయిర్షెబాలో బెయిర్ అంటే అర్థం ఏంటంటే బెయిర్ అంటే అర్థం ఏంటంటే నుయ్యా అని అర్థం అన్నమాట. నుయ్యా అంటే దేనికి సాదృశ్యం అంటే ఏ సోర్స్ ఆఫ్ ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ మాట. నీరు ఓట అలా ఊరుతూ ఉంటుంది, నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. దేనికి సాదృశ్యం అంటే అబండెన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అంటమాట. అంటే విస్తారమైన ఆశీర్వాదాలకు సాదృశ్యం అన్నమాట. శవ అంటే అర్థం ఏంటంటే 7 అంటే దేనికి సాదృశ్యం అంటే 7 అంటే 7 అంకెలు లెక్కెట్టుకోవడం కదండి. 7 × 7 7 × 7 7 × 7 అని 7 సార్లు వేసుకుని ఆ సంఖ్య ఎంత వస్తుందో దానికి సాదృశ్యం అటండి. అంటే 7 folds అంటారన్నమాట అండి. సో అందుకనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కూడా
అతను ఒకటి ఆలోచించాడనమాట. ఏమిటంటే నేను ఒక పనిని చేయడానికి బయలుదేరి వెళ్తున్నాను అని అతను అది గమనించాడనమాట. అది హషేం అతనికి తోడుగా ఉన్నాడు అని అర్థమైందన్నమాట. ఎందుకంటే ఒక మనిషి, ఒక నీతిమంతుడు అటండి, ఎప్పుడైతే పరిశుద్ధ ప్రదేశాన్ని విడిచి బయటకు వస్తాడో ఆ యొక్క ఏమవుతుంది అని అంటే ద లైట్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ డిమినిష్డ్. ఆ పరిశుద్ధ ప్రదేశం కూడా ఏమవుతుందంటే చీకటితో నింపబడుతుంది అన్నమాట. సో ద డిపార్చర్ ఆఫ్ ద సాదిక్ లీవ్స్ అన్ ఇంప్రింట్. అంటే రాశి గారు చెప్తున్న మాటను బట్టి ఎప్పుడైతే ఒక సాదికు ఎప్పుడైతే ఒక ప్రదేశాన్ని విడిచిపెడతాడో అక్కడ ఒక గుర్తులు అక్కడ ఉండిపోతాయన్నమాట. సో ఇతను బయలుదేరాడు, యాకోబు గారికి బయలుదేరాడు. ఆయన ఏం చేశాడు అని అడిగితే మొదటి అతను బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏమిటి కనబడిందంటే మనకి మొదటి యొక్క విత్తనము, అంటే యాకోబు యొక్క విత్తనము మొదటిసారిగా మరి చెరగా బయలుదేరి వెళ్తున్నట్టుగా కనబడింది. అంటే అర్థం ఏమిటి అని అడిగితే ఇశ్రాయేలు ఒక వాగ్దానం ఉన్నది. ఏమిటి ఆ వాగ్దానం అని అడిగితే ఏంటంటే వాగ్దానం, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను నీతో అక్కడికి వస్తాను అన్నమాట. ఎక్కడికి వెళ్తావో నువ్వు వెళ్ళి ప్రదేశానికి అక్కడికి వస్తాను. ఇప్పుడు పరిశుద్ధ ప్రదేశం అది బెర్షెబా, 7 ఆశీర్వాదం పొందినది బెర్షెబా. ఇప్పుడు సాదికు బయలుదేరి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏమవుతుందో తెలుసా? ఆశీర్వాదమే కాదు, దైవ వెలుగు కూడా ఏమవుతుందంటే యాకోబుతో బయలుదేరి వెళ్ళిపోయిందంటే. యాకోబుతోనే ఉన్నదంటని. ఏమన్నాడంటే నేను కూడా నీతో వస్తాను అని వాగ్దానం ఇచ్చాడన్నమాట. నేను నీతో వచ్చి నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను నిన్నేం చేస్తానంటే గొప్పగా నేను చూపిస్తాను అన్నమాట. ఎంత గొప్పగా చూపిస్తాడంటే అప్పటి వరకు కత్తులు అట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి యాకోబు గారు వస్తున్నారా, మేము ఏమైనా బ్యాగ్ ఏమైనా మోసుకురామంటారా మీకు అని చెప్పి ఎదురు వస్తారన్నమాట. కత్తులు పట్టుకు తిరిగిన వాళ్ళు కూడా. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేల్ తిరిగి వెళ్తుందంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఇప్పుడు, వెళ్ళండి సార్ మేమేమైనా సాయం చేయమంటారా, బ్యాగ్ కట్టరామంటారా మీకు. అందుకని యెషయా రాసిన గ్రంథంలో 66 అధ్యాయాలు అంటారన్నమాట. వారు ఒంటెల మీదను డోలీల మీదను బయలుదేరి వాళ్ళు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే సమస్త జనులు నీకేం చేస్తారంటే సేవ చేయడానికి వస్తారట. ఏంటంటే చూడండి అక్కడ ఒకసారి 66లో కంచెర గాడిదల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి ప్రతిష్ఠిత పర్వతముగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను అదనే వారికి నైవేద్యంగా వారు తీసుకుని వచ్చేదని. ఎవరు తీసుకొస్తారో వాళ్ళే పంపిస్తారటండి. అదనేవారు సెలవిచ్చుచున్నారు. మరియు యాజకులు గాను లేవీయులు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును. అవి అదనేవారు సెలవిచ్చుచున్నారు. మరియు అదనేవారు ఇలాగ సెలవిచ్చుచున్నారు, నేను సృజించబో క్రొత్త ఆకాశం. చాలు ఏం జరుగుతుంది చివరి దినాలు అంటే రాజులు బయలుదేరి వస్తారంటాడు. రాజులు అంట అతనికి వారికి సేవ చేయడానికి బయలుదేరి వస్తారంటాడు. అక్కడే చెప్తాడనమాట. అక్కడే మాట్లాడుతుంటాడు. 66 అధ్యాయం 17-18లోనూ ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును అదనే మందిరంలో తెచ్చినట్లుగా గొర్రెల మీదను రథముల మీదను డోలీల మీదను కంచరగాడిదలు ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రసిద్ధ ప్రథమ యెరూషలేమునకు మీ స్వదేశీయులను అశ్షేము నైవేద్యముగాను వారు తీసుకుని నైవేద్యాలుగా తీసుకురావడానికి వాళ్ళు బయలుదేరి వస్తారటండి. సో ఏం జరుగుతుంది ఎందుకు అని అడిగితే మరి ఇదంతా కారణం 19 అంటాడు, ఒక సూచక్రియను జరిగించిన వారిలో తప్పించిన వారిని వీలుకాండ్రైన తర్షీసు పూలు లూదు అను జనుల యొద్దకు తుబాలు యావాను నివాసుల యొద్దకు నేను పంపిదను. నన్ను గూర్చిన సమాచారం వినినట్టు నా మహిమను చూడనట్టు దూర ద్వీప వాసుల యొద్దకు వారిని పంపిదను. వారి జనములలో నా మహిమను ఎవరు ఏం చేస్తారండి వాళ్ళు జనములలో నా మహిమను ప్రకటించదు. చివరి దినాల్లో మనము ఎందుకోసం మరి ఏర్పాటు చేయబడ్డామని అడిగితే ఆయన మహిమను ప్రకటింప చేయడానికి మాట. ఇది ఇక్కడ చెప్పబడినది. ఈ యొక్క యాకోబు బయలుదేరి వెళ్ళింది ఎందుకోసం బయలుదేరి వెళ్ళాడు అని అడిగితే ఎందుకు చెరగా వెళ్ళవలసి వచ్చిందంటే జనాలలో ఎలోహిం యొక్క మహిమను ప్రకటించడానికి కోసం బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఈ యొక్క ఆశయం ఎక్కడ ఉంటాడు అంటే యెరూషలేములో కాదు ఉండాల్సింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? చెరగా వెళ్ళిపోయిన ఇశ్రాయేలు దగ్గరే ఆయన యొక్క మహిమ అక్కడ ఉంచబడుతుంది అన్నమాట. అందుకనే ఆయన బయలుదేరి వస్తున్నప్పుడు ఆయనతో కూడా, అందుకనే అతను బయలుదేరి వస్తున్నప్పుడు అతని యొక్క ప్రయాణం అంతట్లోనూ కూడా
మరి ఏమైందంటే అశ్యం యొక్క ఆశీర్వాదంతో అతను నింపబడ్డాడు కాబట్టి లాభాను చాలా స్పష్టంగా చూశాడనమాట. అమ్మో, ఇతను నేను ఎలా చేసినా అతనే ఆశీర్వదింపబడుతున్నాడు, అలా మార్చినా అతనే ఆశీర్వదింపబడుతున్నాడు, ఏమి చేసినా అతను ఏం చేస్తున్నాడు, అతనే ఆశీర్వదింపబడుతున్నాడు. అందుకనే మరి అక్కడ గమనించినప్పుడు ఒక మాట రాయబడింది 28:11 ఆదికాండం 28:11 అంటాడు, హీ ఎన్కౌంటర్డ్ ద ప్లేస్ అంటాడనమాట. అతను ఒక ప్రదేశాన్ని మఖోం, వైఫ్గా బామఖోం అనే పదం వాడింది, వైఫ్గా బామఖోం అనే పదం వాడబడింది. ఈ వైఫ్గా అనేది ఏంటంటే మరి లిగోరాయ్ అంటే అక్కడ ఒక ప్రదేశాన్ని అతను వెళ్ళాడు. మరి అక్కడ కొంచెం ఏదో జరిగింది. ద వర్డ్ మొఖం ఈజ్ వన్స్ ఆఫ్ అషేమ్స్ నేమ్. ఈ మఖం అనే పదం అర్థం ఏమిటి అని అడిగితే స్థలం, అతను ఒక చోటికి వెళ్ళానని రాయబడింది. కానీ ఆ చోటికి అనే పదం ఇబ్రూలో ఏమిందంటే బామఖం అని ఉందన్నమాట. ఈ మఖం యొక్క అర్థం ఏమిటంటే, మఖం అంటే అర్థం ఏంటి, దేవుని యొక్క పేరండి అది. మఖం అనేది ఆయన యొక్క పేరు అన్నమాట. హూ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ద వరల్డ్. మరి ఆయన ఏమై ఉన్నాడంటే మీరు లోకానంతటికి కూడా మరి ఆయనకి నివాస స్థానంగా ఉన్నది. అందుకనే అక్కడ యాకోబు అటండి ఒక పెయిన్ అనిపించాడంటండి, బాధను అనిపించాడంటండి. ఇది నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం అటండి. యాకోబు బాధ అనిపించాడనమాట. ఎందుకు అని అంటే ఏమిటి బాధ అని అడిగితే, మొదటిది తన యొక్క పిల్లల యొక్క బాధను, అతను చూశాడట. రెండవది అశ్యం యొక్క బాధను అతను చూశాడనమాట. అందుకనే 2 బాధలు అతను చూశాడనమాట. ఎలా చూశాడు అని అడిగితే, ఇతను కూడా చెరగా వెళ్తున్నాడు, తర్వాత తన తరం కూడా ఏమవుతుంది, చెరగా వెళ్తాడు. ఇప్పుడు చెర ఇతను తన పిల్లలే కాదు కానీ దానికంటే ముందుగా ఎవరు అనిపిస్తున్నారు, యాకోబు గారు అది అనిపిస్తున్నారు అనమాట. అంటే యాకోబు గారు ఏం చేస్తారు అని అడిగితే ఇశ్రాయేలు యొక్క బాధను అంటే తగ్గించారటండి. ఇది ఎలా తగ్గిస్తారు చెప్పండి. రాబోయేదాని ముందే ఇతను చూశాడు కాబట్టి తన పిల్లల యొక్క కష్టాన్ని, అంటే ఇశ్రాయేలు చెరగా వెళ్తారు, ఆ చెర వాళ్ళు అనుభవించవలసిన చెరని ఈయన ఏం చేస్తారంటే ముందుగానే అనిపించాడు. ముందుగా అనిపించడం వల్ల ఒకటి ఏమిటంటే పిల్లలకు కూడా అది వాళ్ళ జీన్లోనికి వచ్చేస్తుంది. రెండవది ఏమిటని అడిగితే వాళ్ళు దాన్ని ఫేస్ చేయగలిగిన వారిగా మార్చబడతారు. విచిత్రం ఏంటంటే 400 సంవత్సరాల పాటు ఐగుప్తిలో ఇశ్రాయేలులు చెర అనిపించవలసి వస్తే 190 సంవత్సరాలు అబ్రహాం గారు అనిపించారట. 400 సంవత్సరాలు ఇశ్రాయేలులు ఐగుప్తులో చెర అనిపించాలి. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్తాడు, నీ పిల్లలు ఏమవుతారు 400 సంవత్సరాల పాటు మరి ఏమవుతారంటే తమది కాని దేశంలో వాళ్ళు ఏమవుతారు, చెరబట్టుగా పడి ఉంటారని రాయబడింది అనమాట. కానీ వాళ్ళు ఎంతకాలం ఉన్నారు, 210 సంవత్సరాలే ఉన్నారు వాళ్ళు. మరి 190 సంవత్సరాలు ఏమైపోయింది, అది అబ్రహాం గారు భరించారు అంటారనమాట. దాని స్తోత్రం. అంటే ప్రతిసారి మనము ఎప్పుడైతే మన పిల్లల కోసం మనం ఆలోచించగలుగుతామో వాళ్ళ యొక్క శ్రమను మనం ఏం చేస్తామంటే తగ్గిస్తామట. మా నాన్నగారు మమ్మల్ని ఆలోచించి మాకు ఒక ఇల్లు కట్టించాడు. లేదంటే మా యొక్క కష్టం ఏమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మేము మా పిల్లలు పెంచుకోవాలి, తర్వాత మాకు ఇల్లోడు చూసుకోవాలి, మేము అన్ని తీసుకోవాలి, ఇవన్నీ చాలా బాధలు అయిపోతాయి. కానీ మా నాన్న ఏం చేస్తాడనంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాలే, ఆడికి ఇల్లు గొడవ ఆడికి ఉండకూడదు అనుకున్న ఒక ఇల్లు కట్టించాడు. అంటే మా బాధను ఏం చేశాడు, ఆయన తగ్గించాడు. అదే విధంగా ఈయన యాకోబు ఫెల్ట్ 2 layers ఆఫ్ పెయిన్ అని రాశాడు అనమాట. యాకోబు గారు 2 రకాల బాధలను అతను అనుభవించాడు అనమాట. అందుకని దాని గురించి చెప్తూ హీ స్పెంట్ ద నైట్ దేర్ ఫర్ ద సన్ హ్యాడ్ సెట్. అంటే అంతవరకు అతను ఏం చేశాడు అని అంటే అతను రాత్రి మరంతా అక్కడ గడిపాడటండి. కసల్ గారు ఏం చెప్తున్నారంటే ఆ రాత్రి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే చెరకు సాదృశ్యంగా ఉన్నది, అంటే బహిష్కరణకు సాదృశ్యంగా ఉంది. సో అది ఏమిటంటే ఆత్మ సంబంధమైన చీకటికి సాదృశ్యంగా ఉన్నది. అందుకనే ఏమన్నారంటే మరలా సూర్యుడు ఉదయించినప్పుడు అతను బయలుదేరి వెళ్తున్నాడే, అప్పుడేమైందంటే అతను ఆ రాత్రిలో అతను ఏం చేశాడంటే మరి దేవుని దూతను ఎదుర్కొని పోరాడి ఆశీర్వాదం పొందుకుని బయలుదేరి వెళ్తున్నాడు. అది వెలుగుకు సాదృశ్యంగా ఉన్నది, అది జీవానికి సాదృశ్యంగా ఉన్నది, అది ఏమైందంటే చెర నుంచి విడుదలకు సాదృశ్యంగా ఉన్నది. అందుకనే యాకోబు హీ లెఫ్ట్ హిమ్సెల్ఫ్, అంటే అతని తర్వాత ఏం చేశాడు అని అడిగితే గొప్ప వెలుగులోనికి అతనికి నడిపించబడినట్టుగా చూస్తామటండి. అందుకనే మరొక విషయం ఏంటంటే యాకోబు అక్కడ దానిని విడిచి బయలుదేరి వచ్చిన యొక్క మాట ఏమిటి, దేనికి సాదృశ్యం ఉంది, ఈ స్టెప్డ్ పాస్ట్ పర్సనల్ వర్రీస్ and allowed his heart to open fully to the
సఫరింగ్ ఆఫ్ అదర్స్. అతను ఏం చేయాలని కోరుకున్నాడు అని అంటే గతంలో జరిగిన గొడవలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఎవరి కోసం నేను శ్రమ పడాలని ఆలోచించి ఉంటాను. తన కోసం శ్రమ పడడం వేరు, కానీ ఇతరుల కోసం నేనేం శ్రమ పడాలి, ఇతరుల యొక్క వెలుగునకు, ఇతరుల యొక్క విమోచనకు, ఇతరుల యొక్క మరి విమోచన జరగటానికి నేనేం చేస్తే బాగుంటుంది, వారి కోసం నేను ఏమి పడితే బాగుంటుంది అని అతను బయలుదేరనమాట. అందుకనే బెరిషిత్ రబ్బ 47:6 ఏమైనా ద చారియట్స్ ఆఫ్ ది షెకినా అంటే పితరులట ఏమయ్యారు అని అడిగితే ద చారియట్స్ ఆఫ్ ది షెకినా దేవుని యొక్క దైవత్వాన్ని మోసుకు వెళ్ళే రథాలుగా ఉన్నారటండి పితరులు. ఎందుకు అనంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భుజాల మీద ఇతరుల యొక్క భారాలను మోసారన్నమాట. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వాళ్ళారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. అంటే సాదిక్ ఏం చేస్తాడో నన్ను అడిగితే ఇతరుల యొక్క భారాన్ని మోసేవాడుగా అతను ఉంటాడు అన్నమాట. ఇతరుల యొక్క భారాలను మోసి ఆ వారిని అంటే వారి భారాల నుంచి విడిపించేవాడు ఉంటాడు అనమాట. సో అందుకనే ఈ ఎగ్జైల్, ఈ యొక్క చెర దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే అబ్రహాం గారు చేసిన నిబంధనకు సాదృశ్యంగా ఉన్నదని చెప్తున్నారు అనమాట. ఎందుకు మరి అబ్రహాం గారు 210 సంవత్సరాల్లో మరి 190 సంవత్సరాలు ఎందుకు తగ్గించాడు అన్న దాని గురించి రాశి గారు చెప్తే ఉన్నారంటే అష్యం షార్ట్ అండ్ ద డిక్రీ అని చెప్తున్నమాట. ఏ డిగ్రీ అంటే వాళ్ళు 400 సంవత్సరాలు చెర అనుభవించవలసిన దాన్ని అష్యం ఏం చేస్తారంటే 190 సంవత్సరాలకే తగ్గించారు. ఎందుకు అనంటే 210 సంవత్సరాలే చేశారు. కానీ కారణం ఏంటంటే అబ్రహాం గారు వారి యొక్క చెరను 190 సంవత్సరాలు ఈయన దాన్ని భరించాడు అంటనమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే సాదిక్ ఫీల్స్ అనదర్ సఫరింగ్. నీతిమంతుడు అటండి ఇతరులు పడే బాధను గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడటండి. అతను పడతాడంట నా బాధను. ఇది ఏమిటంటే అది ఎప్పుడైతే జరుగుతుందో అది ఇతరులను ఆ బర్డెన్ నుంచి విడిపిస్తుందంటండి. ఇది అంత స్వీట్గా ఉన్నదో చూడండి. అందుకనే తల్లి రాహేలు గారు కూడా ముందుగానే వారి యొక్క బాధను ముందుగా చూసిందట. అందుకనే గెమెరాలో ఒక మాట రాయబడింది. ఏమిటని అడిగితే రాహేలు కథ మరి యొక్క లాభాన్ని మోసాన్ని నివారించడానికి యాకోబు తాము పంచుకున్న రహస్య సంకేతం మనకు తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే రాహేల్ గారు తన జీవితంలోనే చాలా శ్రమలు అనిపించారండి. ఏమీ కనబడవు కానీ మనకి శ్రమలు చాలా కనబడ్డాయి ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అడిగితే ఆ యాకోబు గారు ఇష్టపడిందేమో రాహేల్ గారు. ఎవరిని ఇష్టపడ్డారు? రాహేల్ గారిని. పెళ్లి చేస్తున్నదేమో లేయా. బాధ ఎవరికి? రాహేల్ గారికి. ఎందుకంటే పెళ్లి జరుగుతున్నది ఎవరో తెలుసు ఆవిడకి. ఎవరితో పెళ్లి జరుగుతుందో ఆవిడకి తెలుసు. పెళ్లి భర్తగా ఊహించుకున్నది ఎవరో? రాహేలు యాకోబుని. కానీ ఇప్పుడు ఏం చేసింది ఆవిడ? త్యాగం చేసింది ఆవిడ. ఆవిడకి తెలుసు ఆవిడ నేను ప్రేమించిన అసలు ముందు కనబడిన వెంటనే ముద్దెట్టేశాడు. ఆవిడకి కనబడిన వెంటనే నువ్వు దగ్గర ఏం చేశాడు? ముద్దు పెట్టేసి మరీ ఏడ్చాడు. అటువంటి అతను కూడా ఇష్టపడ్డాడు, ఆవిడ ఇష్టపడింది. అటువంటిది ఇప్పుడు లేయా పెళ్లి చేసుకుంటుందంటే ఆయనకి తెలుసు, ఆవిడకి తెలుసు. కానీ ఆవిడ ఏం చేసిందంటే సఫర్ అయింది. ఎందుకంటే ఇతరుల కొరకు తను సఫర్ అవడానికి సిద్ధంగా ఉన్నదన్నమాట. ఆవిడ ఇతరుల కొరకు తను సఫర్ అవడానికి సిద్ధంగా ఉన్నది. తల్లులు అంటే షారా, రెబకా, రాహేలు, లేయా ఈ 4 తల్లులు కూడా ఇతరుల యొక్క మరి యొక్క పెయిన్స్ ని వారు అనుభవించారని చెప్తారన్నమాట. అందుకనే మనం చూస్తామటండి. అందుకనే ఆవిడ ఏమైందంటే మదర్ ఆఫ్ ది రిడెంప్షన్ అని పిలువబడిందట. అంటే విమోచన తల్లి అని పిలువబడింది. ఆవిడ ఎందుకు ఆవిడ పని ఏమిటి అని అడిగితే యెరూషలేము బయట రాత్రి రబ్బీ షాబా గారు మాట్లాడితే ఏం చెప్పారంటే ఆవిడ ఈ యొక్క బెత్లెహేము దగ్గర యెరూషలేముకి వెళ్ళే మార్గాన్ని బయట ఆవిడ ఏం చేస్తుందంటే రాహేల్ ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట. 20:37 చూస్తే ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు యొక్క విమోచన కోసం ఆవిడ ఏడుస్తుంది అనమాట. ఆవిడ ఎందుకు అని అడిగితే ఆవిడ ఏం చేస్తుందంటే వారి యొక్క బాధను ఈవిడ ఏం చేస్తుందంటే ఈవిడ పంచుకుంటుంది అనమాట. నిజంగా మనం ఎంతమంది ఉంటాం చెప్పండి? మనము ఎలాగూ మనము అటువంటి యొక్క ఆలోచన మనకు కలిగి ఉంటాం. మనం పంచుకోవడానికి మనం ఇష్టపడతాం. మనము ఇతరులు బాధపడుతుంటే వాళ్ళ బాధను మనం కొంత తీయగలుగుతామా?
వాళ్ళ బాధను తీసి వాళ్ళని కొంచెం సులువుగా చేసేవారు ఉంటామా, లేదంటే మన మాటలతో వాళ్ళని బరువు పెట్టేవారు ఉంటామా? ఎందుకు అనంటే నలుగురు తల్లులు కూడా, షారా, రెబెక్కా, రాహేల్, లేయా గారు నలుగురు తల్లులు కూడా ఏమన్నారంటే విమోచనకు సాదృశ్యం అంటే వారిలో మొదటగా ఉన్న ఎవరంటే రాహేలమ్మ గారు అన్నమాట. ఆవిడ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రేమించినవాడు ప్రేమించింది, కానీ ఆ ప్రేమించినవాడికి రెండో భార్యగా వెళ్ళింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎంతగా యాకోబు ప్రేమించాడే కానీ అసలు ఇశ్రాయేలుకి ఆ యొక్క ఆ ఇతివృత్తాంతంలో నిజమైన భార్య ఎవరు అని అడిగితే లేయా. రెండో పిల్లమే, మొదటి పిల్లం. ఒకవేళ రెండో పిల్లాన్ని ఆ భర్త ప్రేమించినా గాని మొదటి భార్యకి పరమ తండ్రి ఇచ్చినంత విశిష్టమైన ఆశీర్వాదాలు రాహేల్కి రాలేవు. ఎందుకంటే లేయాకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. ఎందుకు అని అడిగితే లేయా తల్లి ఇద్దరు కూడా ట్విన్స్ అట. రాత్రి చెప్పారు కదా, ఇద్దరు కూడా ట్విన్స్. ఇద్దరు ట్విన్సే, ఇద్దరికి ట్విన్సే. వీళ్ళిద్దరూ ఒకేలా ఉండేవారట. వీళ్ళిద్దరూ లేయా రాహేల్ ఇద్దరు ఒకేలా ఉండేవారు అన్నమాట. కానీ ఈవిడేమిటంటే ఈవిడ ఆత్మ సంబంధమైన సౌందర్యం ఈవిడిది, శరీర సంబంధమైన సౌందర్యము రాహేలమ్మ గారిది. సో ఎవరు ఆశ్రదింపడతారు మీరు చెప్పండి? ఆత్మ సంబంధమైన సౌందర్యంతో నింపబడిన ఆవిడ ఆశీర్వదింపబడుతుందా? శరీర సంబంధమైన సౌందర్యంతో నింపబడిన ఆవిడ ఆశీర్వదింపబడుతుందా? ఆత్మ సంబంధమైన సౌందర్యంతో నింపబడిన వారిని అశ్యం బాగా చూస్తాడు. ఆవిడ బాగా ఆశీర్వదింపబడింది. ఆవిడతో ఉన్న ఆవిడ దాసి కూడా ఆశీర్వదింపబడింది. పరమ తండ్రి 3 రకాల క్రౌన్స్ అంటే కిరీటాలతోటి లేయను ఆశీర్వదించాడు. 3 రకాల కిరీటాలతోటి, 1 కాదు 2 కాదు, 3 రకాల కిరీటాలతోటి పరమ తండ్రి ఆవిడని ఆస్వాదించాడు అన్నమాట. సో ఈవిడికి ఏమి దక్కిందనంటే బతుకున్నంతసేపు భర్త ప్రేమించడం ఒక్కటే దక్కింది. కానీ తర్వాత ఆ ఇశ్రాయేలు సంరక్షకుడిగా ఎవరు మిగిలిపోయారని అడిగితే లేయా పిల్లలే మిగిలిపోయారు. ఆ దావీదు అనేవాడు మరి ఇక ఎందులోంచి వచ్చాడు? లేయలోంచే వచ్చాడు అన్నమాట. లేవి అనే ఆయన ఎందులోంచి వచ్చాడు? అందులో నుంచే వచ్చాడు అనమాట. సో ఇజ్రాయేలు అనే ఒక ప్రత్యేకమైన స్థితి ఎవరికి వచ్చిందంటే ఆవిడకే వచ్చిందనమాట. సో 3 రకాల కిరీటాలు ఆవిడ అందుకున్నట్టుగా మనం చూస్తామట. ఎప్పుడు కూడా ఎవరికైతే మరి ఇతరుల యొక్క బాధలు భరించే వరకు మనం ఉండగలుగుతాం. అంటే రాహేలమ్మ తక్కువ కాదు. రాహేలమ్మ ఏమైందంటే ఎంటైర్ ఇస్రాయేల్ యొక్క విమోచన కోసం ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె ప్రత్యేకంగా అంగలార్చేదిగా ఆవిడ ఉంచబడింది అన్నమాట. కానీ ఆవిడ ఇతరుల యొక్క బాధను ఆవిడ తీసుకోవడానికి ఆవిడ బయలుదేరినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ మనం చూడండి, యెహెజ్కేలు మనం ఇక్కడ చూసినప్పుడు వారు బయలుదేరుతున్నప్పుడు ఏమిటి అని అడిగితే ప్రపంచమంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏమిటంటే వాళ్ళు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా కానీ, ఇశ్రాయేల్ ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా కానీ ఇశ్రాయేల్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. యాకోబు బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను సొంత మావే, కానీ అక్కడే యాంటీసెమిటిజం బయలుదేరింది. ఫస్ట్ యాంటీసెమిటిజం బయలుదేరింది ఎక్కడ అని అడిగితే లాబాను కుమారుల దగ్గర. ద్వేషంతో నింపబడిపోయారు అన్నమాట వాళ్ళు. ఎందుకు అని అడిగితే ఇతని ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేనట్టుగా చూస్తామట. సో అందుకనే యాంటీసెమిటిజం, అందుకనే యెహెజ్కేలు రాసిన గ్రంథం 38, 39 ఈ 2 అధ్యాయాల్లో కూడా చూసినప్పుడు మనకు అది కనబడుతుంటుంది అన్నమాట. అందుకనే మనకు ఒక విషయాన్ని మనకు తెలియజేయబడుతుంది. ఏమిటి ఆ విషయం అని అడిగితే మనము ఏ విధంగా జీవిస్తున్నాము. రాహేలును చూడండి, పెయిన్ భరించేదిగా ఉన్నది. అదేవిధంగా లేయా గారిని చూడండి, పెయిన్ భరించేదిగా ఉన్నది. యాకోబు గారిని చూడండి, ఇతరుల యొక్క పెయిన్ భరించడం కోసం అతను బయలుదేరిన వాడిగా మనం చూస్తున్నామట. చీకట్లోనికి అతను బయలుదేరి వెళ్ళడానికి ఇష్టపడిన వాడిగా చూస్తామట. చీకట్లోకి వెళ్ళి వెలుగును పంచేవాడిగా ఉన్నట్టుగా కనబడుతున్నమాట. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఉన్నాం, కానీ మనము ఎటువంటి పెయిన్ భరించేలా ఉండగలుగుతాం. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లోని చివరి దినాల్లో ఏమవుతారు అని చెప్తున్నాడంటే, ఏమవుతారు చివరి దినాల్లో తిమోతి రాసిన పత్రికలో అంటాడు, నా కుమారుడు ఇంకో చివరి దినాల్లో ఏమవుతారంటే మనుషులు మరి యొక్క స్వార్థపరులుగా మారిపోతారటండి. స్వార్థపరులుగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే మరి యొక్క లోకాశల వైపు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు అన్నమాట.
వాళ్ళు పరిగెట్టినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే వారి యొక్క ఆలోచనలు కడవరి దినంలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధన లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. సో ఏమిటి అని అడిగితే ఇప్పుడు ఏమవుతారంటే ఆ శరీర సంబంధమైన సాధకాన్ని చేసుకోవడం కోసం బయలుదేరి వెళ్ళే వారికి ఉంటుంటారు అనమాట. కానీ మనం ఏమవ్వాలి అంటే యాకోబును చూడాలి. ఏశావు శరీర సంబంధిగా మిగిలిపోయాడు, యాషావు శరీర సంబంధిగా మిగిలిపోయాడు. యాకోబు ఏమంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బయలుదేరాడు. అతను ఏం చేయాలనుకున్నాడంటే తన హృదయాన్ని ఈవెన్ చీకటైన కానీ తన హృదయాన్ని విస్తరింప చేసుకోవాలని కోరుకున్నాడు. అతను ఏం చేయాలనుకున్నాడు అంటే ఇతరుల కోసము మరి ఇక ఆలోచించాలనుకున్నాడు. టు ఫీల్ ఫర్ వన్ అనదర్. ఒకరి కోసం మనం ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో మనం ఎమోషన్ తీసుకురావడానికి బయలుదేరుతామట. మరి ఇక రాహేలమ్మ ఏ విధంగా అయితే ఇతరుల కోసం ఏడవడానికి బయలుదేరిందో మనము కూడా ఇతరుల కోసం మరి ఏడ్చేవారుగా ఉండాలన్నమాట. మరి వాళ్ళని ఒక్కటిగా తీసుకొచ్చేవారుగా మనం నడిపించబడాలన్నమాట. అందుకనే అంటాడన్నమాట అండి, అలా ఎప్పుడైతే చేయగలటానికి మనం బయలుదేరుతామో. ఎందుకంటే అక్కడ చెప్తాడనమాట, ఏమంటాడంటే ఒక మాట చెప్తాడనమాట, ఇస్రాయేలు మరలా తిరిగి బయలుదేరి వస్తున్నప్పుడు అసెమ్ ఈజ్ విత్ అస్ ఇన్ ఎగ్జైల్ అని రాశాడనమాట. ఇస్రాయేలు మరి తిరిగి వచ్చినప్పుడు అంటండి ఆ షెకినా కూడా వారితో కలిసి బయలుదేరి వస్తుందటండి. ఆ షెకినా ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఆ యొక్క విమోచనలో షెకినా పరిశుద్ధాత్మ మరి ఇశ్రాయేలుతో కలిసి లోపలికి వస్తుందటండి. అంతవరకు అది బయటే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం గమనించినప్పుడు ఏమిటి అని అడిగితే షెకినాను మనం తీసుకురావాలంటే యాకోబులాగా చెరను మనం అనుభవించాలన్నమాట. ఈ చెరలో ఉన్న మనం ఏమవ్వాలంటే ఇతరుల యొక్క రక్షణను, ఇతరుల యొక్క చీకటి నుంచి వెలుగును నడిపించేవారుగా మనం ఉంచబడాలన్నమాట. ఎప్పుడైతే అది మనం నేర్చుకోగలుగుతామో యాకోబు అవీను గారి దగ్గర నుంచి అటువంటి దయాగుణమును, మరి అబ్రహాం గారి గురించి సహనాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో, రాహేల్ గారి యొక్క మరి యొక్క గుణాల నుంచి మనం ఇతరుల కోసం శ్రమపడే విధానాన్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనం ఏమవుతామో అని అడిగితే నిజంగా దాన్ని మనం చూడగలుగుతామట. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:3-5 చదివితే ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండము 30:3-4-5. నీ తండ్రి అయిన అషేము వారు చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి నీ తండ్రి అయిన అషేము ఏ ప్రజల్లోని మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. ఇదండి వాగ్దానం. నీకెక్కడి నుంచి అయితే తండ్రి నేను చెరగొట్టి చెరగా పంపించేశాడో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి నువ్వు చెరలో నుంచి నువ్వు బయటికి తీసుకురాబడతావు. మీలో ఎవరైనాను ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ తండ్రి నశ్యం మిమ్మును సమకూర్చి అక్కడికి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశములకు నీ తండ్రి అయిన అశ్యం నేను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. ఇది ఈ రోజున మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనము మరి యాకోబు గారి లాగా ఆలోచించగలుగుతాము. యాకోబు గారు ఏ విధంగా మరి బయలుదేరి తన జీవితాంతం నుంచి మనం చూస్తున్నమాట అబ్రహాం ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానాల్ని మరి నెరవేర్చడం కోసం ఏ విధంగా అతను ఎదురు చూస్తూ ఉన్నాడో మనం అలా చూడడానికి మనం బయలుదేరి వెళ్ళగలిగితే, అతను అనేకమైన శ్రమలు అనిపించాడు, కష్టాలు అనిపించాడు, అతను పడిపోయాను అనుకున్నాడు, తండ్రి అతను విడిచిపెట్టేశాడు అనుకున్నాడు, తను ఒంటరిని అయిపోయాను అనుకున్నాడు, ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు, కర్ర మాత్రమే అతను చేతిలో ఉన్నది. కానీ అతను తండ్రి దగ్గరికి ఎప్పుడైతే అతను తండ్రి యొక్క నీతిని ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉండగలిగాడో తండ్రి అతనితో మాట్లాడాడు. ఇంకో పరలోకానికి వెళ్ళే మార్గాన్ని నీకు చూపిస్తున్నానని చూపించాడు అనమాట. అతను యొక్క పండుకున్న ప్రదేశాన్ని ఎక్కడి నుంచి మరి యొక్క దూతలు పైకి దిగుచున్న విధానాన్ని చూశాడు. ఇది పరలోకపు గవిని అని అతను గమనించాడు. తండ్రి పరలోకపు గవిని దగ్గరికి తీసుకువెళ్ళడానికి అతనిని ఆయన నిర్ణయించుకున్నట్టుగా చూస్తాం. అక్కడి నుంచి అతను శ్రమలు పడడం ప్రారంభించాడు. కానీ ఆ శ్రమలు దేవుని కోసమే అతను అనుకున్నాడు అనమాట. తన జీవితంలో తన వాక్యాన్ని నిలబెట్టాలని కోరుకున్నాడు, దేవునితో నిబంధన చేసుకున్నాడు. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు మరలా నేను ఇక్కడ నిన్ను కలుసుకుంటానని అక్కడ ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడ పరమ తండ్రికి అక్కడ ప్రార్థన చేసి నూనె పోసి మరి దానిని ఏం చేస్తానంటే ప్రత్యేకపరిచినట్టుగా చూస్తామట. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నామండి?
మరి మన జీవితంలో మన యొక్క యాకోబు గారి లాంటి యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నామా లేదా? ఎందుకనంటే యాకోబు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నమాట. ఆ నిచ్చిన ప్రార్థన లేక ఒక ధూపవేదిక, యెరూషలేములో ఏర్పాటు చేయబడిన ధూపవేదిక, అక్కడి నుంచి పరలోకంలో దూతలు ఎక్కుచూ దిగుచున్న ప్రదేశమా, లేదంటే మరి యాకోబు లాంటి నీతిమంతుడైన ఒక నీతిని జరిగించిన యొక్క నీతిమంతుడైన వారికి సాదృశ్యంగా ఉంచబడిన నిచ్చిన అది. మరి నిజం అందరూ అంటున్నారు అది ఒక సాధికి సూచనగా ఉన్నది, నీతిమంతునికి సూచనగా ఉన్నది. ఒక నీతిమంతుడు అనేకులను ఏం చేస్తాడంటే వారి పాపాల నుంచి విడిపించి నీతి మార్గంలో నడిపిస్తాడు. యెషువా వారు అందుకని అనమాట ఏమన్నాడంటే యోహాను సువార్త 1:51 మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. మరియు ఆయన ఆకాశము తెరవబడుటయు ఎలోహిము దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలండి. సో మన కోసం ఒక నిచ్చెన వేయబడింది, అది యెషువా మెస్సియా. ఆయన యొక్క ఆ మార్గంలో మనం నడిపించబడ్డానికి, యెషువా మెస్సియా వారు నడిచిన మార్గంలో మనం నడవడం ప్రారంభిస్తే మన కోసం ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ద్వారా పరమ తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆ విధంగా మనం వెళ్ళటానికి తండ్రి మనం సహకరించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాధికారి, జీవాధిపతి, జీవం తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి కొనవాడా, భూమి ఆకాశం సృష్టించేవాడా, అబాధన శివారు మీ స్తోత్రం తండ్రి. ఎన్నికలేని వాడిని, పనికి వాడిని, పాపని నన్ను నిలబెట్టినారు మీ స్తోత్రం తండ్రి. నా కంటాన్ని మీ బోరుగా వాడుకున్నారు, మీకు వేలాది స్తోత్రం తెలుసుకున్నాను తండ్రి. అయోగ్యులు మా పాత్రలు మమ్మల్ని క్షమించండి, మా పాపలను క్షమించండి, మా దోషాలను క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మీకు ఇష్టలుగా నడిపించండి, మా పాపలను కడిగి శుద్ధి చేయండి తండ్రి. అయా తండ్రి, ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకొని నిద్రపోవడానికి సెలవిచ్చిన తండ్రి. ఇశ్రాయేలు కాపాడుచున్న విధానం బట్టి మీ స్తోత్రం తండ్రి. యెరూషలేము చుట్టూ తండ్రి మీ దూతలు కావలించిన విధానం బట్టి మీ స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి. అయా తండ్రి, మరి దూతలు తన యాకోబు బయలుదేరి వెలిచినగా దూతలు అతను ఎదుర్కొని నేను సెలవిచ్చిన తండ్రి. మేము వెలిచినప్పుడు తండ్రి ఇటువంటి దూతలు మమ్మల్ని ఎదుర్కొంటున్నాయి తండ్రి. మేము తండ్రి ఏ విధంగా మా ప్రయాణాలు కొనసాగిస్తున్నాం తండ్రి. మీకు ఇష్టలుగా జీవించే వరకు మేము నడుస్తున్నాము తండ్రి. యాకోబు లాంటి ప్రత్యేకమైన జీవితాన్ని మేము కలిగి జీవిస్తున్నాము తండ్రి. యాకోబు లాగా తండ్రి మా యొక్క నడక ఉన్నదా తండ్రి, మా మాట ఉన్నదా తండ్రి, నానా తండ్రి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే మనసు మాకు ఉన్నదా తండ్రి. మేము మా జీవితాల్లో తండ్రి నానా తండ్రి మేమును తండ్రి అనేకులకు అగుపరిచే వారిగా మేము ఉంచబడ్డామా తండ్రి. నానా తండ్రి చీకటిలో వెలిగింపబడ్డానికి యాకోబు తండ్రి చెరలోనికి వెళ్ళినట్లుగా తండ్రి మేము చీకటిలోనే ఉన్నాము తండ్రి. ఇక్కడ మేము వెలిగింపబడే వారిగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం తండ్రి. మేము అనేకులను తన చెరలో నుంచి విడిపించే వారిగా మమ్మల్ని నడిపించండి తండ్రి. నానా తండ్రి మీ వాక్యం మాకు తెలియజేస్తారు మీ స్తోత్రం తండ్రి. మీ వాక్యంతో నింపబడి అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఉంచబడినట్లు సహాయం చేయండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మీ కుమారుడైన యెషువా మెస్సియా సెలవిచ్చినట్లుగా మేము తండ్రి లోకంలో ఉన్న చీకట్ల నుంచి ఛేదించి తండ్రి వెలుగును పంచేవరకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం తండ్రి. కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను సహోదరిని మీరు దర్శించి మీ వెలుగుతో నింపి నడిపించమని, మీ కృపాకాపుదలు మాకు దయచేయమని, మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని మీ కుమారుడు మా రక్షకుడు మెచ్చుపరుడు యెషువా మెస్సియా వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.